హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేసేయండి. ఇది వచ్చేసరికి సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. అలాగే ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే టైం వచ్చేసరికి 1 అయితే అయింది. డేట్ వచ్చేసరికి ఈరోజు 22 అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, డేట్ వచ్చేసరికి ఈరోజు 22 అనమాట. ఇప్పుడైతే నేను కొన్ని బట్టలు ఉన్నాయి, ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా మిగతావి ఫోల్డ్ చేయాలన్నమాట. కొన్ని అయితే ఫోల్డ్ చేశాను. మా నైన్ క్రికెట్ బ్యాట్స్ కాదు, షటిల్ బ్యాట్స్ పట్టుకుని కిందకైతే వెళ్ళాడు ఆడతానని చెప్పేసి. మళ్ళీ వచ్చేసి ఇక్కడైతే పెట్టేశాడు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. నేను ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నాను, ఫ్రైడ్ రైస్ చేస్తాను. అలాగే ఆలు కూడా బయట పెట్టానండి, ఆలు ఫ్రై చేస్తాను. నేను పెట్టాను కదా మామిడికాయ రసం అయితే ఇంకా చాలా ఉందండి. మామిడికాయ రసం కూడా వేసేసుకుంటాము. అండ్ దెన్ గ్రేవీ కర్రీ ఏదో ఒకటి చేస్తాను. ఇవ్వండి మా స్పెషల్స్ అయితే. ఈరోజు ఏంటంటే ఫ్రైడ్ రైస్ చేస్తాను, అండ్ దెన్ ఆలు ఫ్రై చేస్తాను, అండ్ దెన్ ఏదో ఒక గ్రేవీ కర్రీ అయితే చేస్తాను. గ్రేవీ కర్రీ కానీ లేదంటే రోటి పచ్చడి కానీ ఏదో ఒకటి చేస్తాను. అలాగే మామిడికాయ చారు అయితే ఉందన్నమాట. అండ్ దెన్ పెరుగన్నం కూడా తింటాము. పెరుగు ఆల్రెడీ నేను తోడు పెట్టేశానండి. సో ఆలు ఫ్రై కోసం ఆలు అయితే పీల్ చేసుకుంటున్నానండి. పీల్ చేసుకుని కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసి తీసి ఫ్రై చేసేస్తాను అనమాట, అంతే. మీరేం కుక్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్గా నిన్న ఫ్రైడే కదా, ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే బ్లాగ్ అయితే ఇది. నిన్న ఫ్రైడే కదా, అసలు ఇక్కడ హైదరాబాద్లో మంచి వర్షం పడిందండి. ఈవినింగ్ 7, 8 ఆ టైం నుంచి మంచి గాలి అనేది స్టార్ట్ అయింది. నైట్ 9 ఆ టైం అయిన దగ్గర నుంచి వర్షం అయితే పడిందండి. చాలా చల్లగా అయితే ఉంది నిన్నంతా. ఈరోజు మళ్ళీ ఎండ కాస్తుంది మళ్ళీ మూస్తుంది అనమాట. అంటే ఒకసారి వస్తుంది ఎండ, ఇంకోసారి పోతుంది అట్లా. మేమైతే వైజాగ్ వాళ్ళం కదా, ఎండ కాస్తుంది అని అంటాము. మీ ప్రాంతంలో ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా అయితే అంటారు కదా, అందుకని నేను అడుగుతున్నాను అనమాట. మాకైతే అలవాటు, ఎండ కాస్తుంది అంటున్నాము. మీరేం కుక్ చేసుకున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎవ్రీడే వ్లాగ్స్ అయితే నేను పెట్టేదాన్ని, కానీ ఇప్పుడైతే కొద్దిగా తగ్గించానండి. ఆల్టర్నేట్ డేస్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే కళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం రోజు వ్లాగ్స్ అంటే మీరు చూడ్డానికి బోర్గా ఫీల్ అవుతారేమో. అట్ ద సేమ్ టైం వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. ఎవ్రీడే వ్లాగ్స్ పెడితే వ్యూస్ రావు అని కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చెప్పారు. అందుకని చెప్పేసి ఆల్టర్నేట్ డేస్ వ్లాగ్స్ పెడితే కనుక కొంచెం పుష్ అనేది ఉంటుంది అని విన్నాను. పుష్ అంటే ఏం కాదండి, ముందుకు వెళ్తాయి వీడియోస్ ఆడియన్స్కి, అంటే కొద్దిగా మీలాగా చూసే వాళ్ళకి ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయి అని విన్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఆల్టర్నేట్ డేస్ అయితే పెడుతున్నాను. రోజు పెట్టినా మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేనైతే డైలీ బ్లాగ్స్ అయితే షేర్ చేయట్లేదు. ఈ మధ్య అయితే కొద్దిగా తగ్గించాను, అందుకని ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. ఆల్టర్నేట్ డేస్ అయితే మ్యాక్సిమం పెడతాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి యూట్యూబ్ చేయడం అనేది. అందుకని నేను ఆపట్లేదు. వ్యూస్ లేకపోయినా కూడా నేను అందుకే ఛానల్ వీడియోస్ పెట్టడం అనేది ఆపట్లేదు అనమాట. నేను మీతో మాట్లాడతానే పొటాటోస్ అన్నీ కట్ చేసేస్తున్నాను. ఇంకా కొన్ని పొటాటోస్ అయితే ఉన్నాయి, కట్ చేసేస్తాను. మళ్ళీ మీట్ అవుతాను మిమ్మల్ని. పొటాటోస్ అన్ని కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని నేనైతే వాటర్లో వేసేస్తాను. వేడి నీళ్ళలో వేసేసి ఒక 5 మినిట్స్ నుంచి స్ట్రెయిన్ చేసేసి ఫ్రై చేసేస్తానండి. ఫ్రై చేసేసి అందులో వచ్చేసరికి ఉప్పు కారం వేస్తాను, అంతే, ఇంకేం వేయను. అండ్ దెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి రెడ్ రవ్వ ఉప్మా అయితే చేశానండి. రెడ్ రవ్వ అంటే రెడ్ కలర్లో ఉంటుంది కదా, సన్నగా రవ్వ, రెడ్ రవ్వతో ఉప్మా అయితే చేశాను. మీరు ఎంతమంది చేసుకుంటారో ఉప్మా అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఆ ఉప్మా అనేది నచ్చదు, కానీ హెల్త్కి మంచిది కదా, సో అందుకని చెప్పేసి మేమైతే చేసుకుంటామండి. రెడ్ రవ్వని చాలామంది ఇక్కడ గోధుమ రవ్వ అని కూడా అంటారనమాట. తెలంగాణ వాళ్ళైతే గోధుమ రవ్వ అని అంటారు. త్వరలోనే మీ అందరికీ కిచెన్ టూర్ చేసి వీడియో అయితే పెడదామనుకుంటున్నాను. ఏమంటారు? మీ అందరికీ కిచెన్ టూర్ కావాలా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కావాలి అంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి, ఓకేనా? ఏదైనా ఓకే. కావాలి అంటే కనుక తప్పకుండా ఎస్ అని పెట్టండి, ఓకేనా?
రూమ్స్లో బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నానండి. సో అందుకని చెప్పేసి స్టూల్ అయితే పట్టుకొని వచ్చాను. ఆ పై డోర్లో అయితే పెట్టా బెడ్షీట్స్ అని చూపిస్తా ఒక్క నిమిషం. రెగ్యులర్గా యూజ్ చేసుకునే డ్రెస్సెస్ పైన ఉన్న కబోర్డ్లో అయితే నేను పెట్టానండి ఈ బెడ్షీట్స్ అన్నీ. ఎందుకంటే 4 రోజులకు ఒకసారి లేదంటే 1 వీక్ ఒకసారి అట్లనే కదా మనం బెడ్షీట్స్ తీసేది. సో ఎవరైనా వచ్చినప్పుడు అవి పై డోర్లో ఉన్నాయి కదండి, నాకైతే అందవన్నమాట బెడ్షీట్స్ అయితే. సో అందుకని స్టూల్ తెచ్చుకున్నాను అనమాట. స్టూల్ వేసుకుంటే అందుతాయి. సో బెడ్షీట్స్ అయితే తీసుకుంటా. 2 బెడ్రూముల్లోవి మాది 2 BHK అండి. సో 2 బెడ్రూమ్లో బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తా. నాకు ఆ స్టూల్ ఎక్కందే బెడ్షీట్స్ అందవండి. సో అందుకని చెప్పేసి ఎవ్రీ టైం నేనైతే స్టూల్ తీసుకొని పైకి ఎక్కి బెడ్షీట్స్ అయితే తీస్తానన్నమాట. సో ఇంకా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేద్దాము. ఒక 3-4 డేస్ అయితే అయిందండి. కానీ లైట్ కలర్స్ అనమాట నా దగ్గర ఉన్న బెడ్షీట్స్. ఇప్పుడు ఇంకా సమ్మర్స్ కదండి, మనం ఫ్రీక్వెంట్గా బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. లేదంటే మనం ఒంటికి స్వెట్ అవి ఉంటాయి కదా, అవన్నీ బెడ్షీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అదంతా మన హెల్త్కి మంచిది కాదు. సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మనం చేంజ్ చేసేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా వింటర్స్లో కానీ లేదంటే రైనీ సీజన్స్లో కానీ వీక్లీ వన్స్ చేంజ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ సమ్మర్స్లో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసేయాలండి బెడ్షీట్స్ అనేవి. నేను ఒక పక్క కుకింగ్ చేస్తా, ఇంకొక పక్క ఈ పనులు కూడా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ర్యాండమ్గా అన్ని పనులు అయిపోతాయి కదా. ఒకటి ఆ రూమ్లోకి, ఒకటి ఈ రూమ్లోకి అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా మీ అందరితో, మాది 2 BHK ఫ్లాట్ అనమాట. ఇంకా సో అందుకని చెప్పేసి 2 బెడ్సే కాబట్టి 2 బెడ్షీట్స్ 2 బెడ్రూమ్స్లోని చేంజ్ చేసేస్తాను. ఇదిగోండి బెడ్షీట్ మంచి కలర్, లైట్ పర్పుల్ పైన పర్పుల్ కలర్ ఫ్లవర్స్, అలాగే బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి అన్నమాట. డిఫరెంట్గా పిల్లో కవర్స్ అయితే వచ్చాయి. ఇది ఎప్పుడో 7 years బ్యాక్ తీసుకున్న పిల్లో కవర్స్ అండి. ట్రెడెంట్ కంపెనీ అనమాట. TREDNT అనమాట, ట్రెంట్ కంపెనీ. సో నేనైతే ఇంకా చేంజ్ చేసేసిన తర్వాత అంటే చిన్న కదనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో అయితే ఫస్ట్ చేంజ్ చేసేసాను. అండ్ దెన్ మాస్టర్ బెడ్రూమ్లో ఇంకా చేంజ్ చేయలేదు, చేయాలి. నేను వేసి ఈ బెడ్షీట్ జస్ట్ 4 days అయ్యాయండి. కానీ లైట్ కలర్స్ కదా, అందుకని త్వరగా తీసేస్తానమాట బెడ్షీట్స్ అయితే. ఈ రూమ్లో కూడా తీసేస్తాను. ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేసేలోపు షర్బత్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట. బాయిల్ చేసిన మిల్క్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను రా మిల్క్ అంటే బాయిల్ చేయకుండా మిల్క్ అయితే అసలు తీసుకోనండి. మిల్క్ షేక్స్ కానీ ఇలా షర్బత్ కానీ ఏం చేసినా కూడా బాయిల్ చేసిన మిల్కే తీసుకుంటానన్నమాట. ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే పాలైతే తీసుకున్నాను. అందులో 1/2 గ్లాస్కి ఎక్కువే ఈ షర్బత్ అయితే తీసుకున్నాను. రోజ్ సిరప్ అనైనా అనొచ్చు. ఇవి వచ్చేసరికి సబ్జా వాటర్. నేను సబ్జాలు అయితే వాటర్లో వేసి కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ పాలు కొంచెం పల్చగా అయిపోతాయి కదా, అంటే నీళ్ళలాగా అయిపోతాయని చెప్పేసి నేను అసలు కొంచెం వాటర్లోనే సబ్జాలు అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. నేను చూసారు కదా, తర్వాత వాటర్ మిలాన్, అలాగే షుగర్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్సీ చేసేసి ఇందులో కలిపేస్తాం అంతే. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు ఆగి ఒక 1 hour 2 hours ఆగి తాగితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ కూడా. ఇప్పుడు వాటర్ మిలాన్ కట్ చేస్తున్నాను కదా, దానిలో వేయడానికి అనమాట. కొంచెం నేను మిక్సీ చేసేసి ఇంకొన్ని పీసెస్ లాగా ఆ షర్బత్లో అయితే కలుపుకున్నాను. అన్నీ కలుపుకొని చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఒక 1 hour ఆగి తాగామన్నమాట. చాలా టేస్టీగా అయితే కుదిరింది. మిల్క్ ఉంటాయి కదా, ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. తీసుకొని బాయిల్ చేసి
పక్కన పెట్టేసుకున్నాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కొంచెం సబ్జాలు తీసుకొని మనం సోక్ చేసుకుంటే అవి బబుల్స్ లాగా అవుతాయి కదా. అయిన తర్వాత వాటర్ మిలాన్, అలాగే షుగర్ అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ మిక్సీ చేశాను అనమాట. మిక్సీ చేసేసి ఇందులో కలిపిస్తాను. మీకు టోటల్ రెసిపీ ఇక్కడ చూపిస్తున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఇలాగే ఫాలో అవ్వండి. మీకు టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. మిల్క్లో వేసిన షర్బత్ అదే రోజ్ కలర్లో ఉంది కదా, రెడ్ కలర్లోది గ్లాస్లో వేసాను. అది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా, రిలయన్స్లో కానీ, డిమార్ట్లో కానీ ఎక్కడైనా కూడా ఈజీగా దొరికేస్తాయండి. సమ్మర్ సీజన్స్లో ఆ రోజ్ షర్బత్ అవి ఎక్కువ తాగుతూ ఉంటారు చాలామంది. అండ్ దెన్ ఇక్కడ బాదాము, కాజు కూడా మిక్సీ చేసుకుంటున్నాను. వాటర్ మిలాన్ చాలా పెద్దది తీసుకొని వచ్చాడండి. లాస్ట్ టైం మా మరిది వచ్చినప్పుడు ఆ వాటర్ మిలాన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ వాటర్ మిలాన్తో డిఫరెంట్ ఆ వాటర్ మిలాన్తో అలాగా జ్యూస్ చేస్తున్నాను, లేదంటే ఇలా కట్ చేసుకొని తింటున్నాం పీసెస్ లాగా, లేదంటే ఇలా షర్బత్ అలా చేస్తున్నాను అనమాట. చాలా పెద్ద వాటర్ మిలాన్ అండి అదైతే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో కూడా బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇలా ఫ్లవర్ డిజైన్ అనమాట. మావి ఎక్కువ లైట్ కలర్ బెడ్షీట్సే ఉంటాయి, చాలా బాగుంటాయండి. అంటే నాకు లైట్ కలర్సే ఎక్కువ నచ్చుతాయి అన్నమాట డార్క్ కలర్స్ కంటే. ఇదిగోండి, ఇలా అయితే బెడ్షీట్ వేసాను. ఆ పైన డెకోర్ చిన్నగా యాడ్ చేశాను అనమాట. అండ్ దెన్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.